అసెంబ్లీ సమావేశాల లైవ్ చూద్దాం. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంది 60 లక్షల అధ్యక్ష, మొత్తం 1,83,50,000 అధ్యక్ష. వీటిలో అధ్యక్ష మనము ఈ గొర్రెల పెంపకానికి మనము ఉపయోగించేది 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరం వయసున్న గొర్రెలు మాత్రమే అధ్యక్ష. టోటల్ గొర్రెల జనాభాలో ఇది 30% ఉంటాయి అధ్యక్ష. దాన్ని బట్టి చూస్తే ఈ 4 రాష్ట్రాలలో మనకు ఉపయోగపడే గొర్రెల మొత్తం సంఖ్యనే 50 నుంచి 60 లక్షలు ఉంటుంది అధ్యక్ష. దాంట్లో మనకు కావాల్సింది ఆరోగ్యకరంగా ఉండేవి, అలానే ఈతకు ఉపయోగపడే గొర్రెలు మాత్రమే కావాలి అధ్యక్ష. మొత్తం ఉన్నదే 50 నుంచి 60 లక్షల గొర్రెల అధ్యక్ష. దాంట్లో మనకు అవసరమయ్యే 60% అనుకున్నా కానీ మొత్తం ఉండేది 30 నుంచి 35 లక్షల గొర్రెలు మనకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అధ్యక్ష. మొత్తమే 30 నుంచి 35 లక్షలు ఉన్నప్పుడు మనం 84 లక్షల గొర్రెలని ఎట్లా ఇవ్వగలుగుతామనేది ఒక సందేహం అధ్యక్ష. అలానే అధ్యక్ష గొర్రెల కాపర్ల అధ్యక్ష మంచిగా ఉండే గొర్రెలని ఎవరు కూడా అమ్మడానికి ముందుకు రారు అధ్యక్ష. వారికి కూడా వారు ఈ 1 సంవత్సరం దాటినవి పెంచుకోవడానికే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి ఆరోగ్యంగా బాలేనివి కానివ్వండి, లేదంటే వయసు పైబడి ఈత దశ కోల్పోయిన వాటినే వాళ్ళు అమ్ముతారు అధ్యక్ష. సో ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ప్రభుత్వం చెప్తున్నట్టుగా అన్ని గొర్రెలని కొనగలుగుతారా అనేది ఒక సందేహం అధ్యక్ష.